హోటల్ వ్యాపారులపై గ్యాస్ బాంబు పడింది. ఇప్పటికే యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా తగ్గింది. ఇప్పుడు ధరల పెంపు కోలుకులని దెబ్బతీస్తుంది. ఒక్కసారిగా ₹1000 వరకు పెంచడంపై విజయవాడలో హోటల్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ హోటల్స్లో గ్యాస్ కుంపటి పెట్టింది. గ్యాస్ కొరత కారణంగా కొన్ని రోజులుగా హోటల్ యజమానులు మెనూ తగ్గించారు. కొన్ని హోటల్స్ అయితే మూతపడ్డాయి. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులపై చమురు సంస్థలు ఒక్కసారిగా ₹1000 భారాన్ని మోపాయి. దీంతో చాలీచాలని లాభాలతో వ్యాపారాలు నడుపుతున్న తమకు ఈ ధరల పెరుగుదల భారంగా మారిందంటున్నారు బెజవాడ వ్యాపారులు. కమర్షియల్ గ్యాస్ ధర పెరగడంతో హోటళ్లలో టిఫిన్లు, భోజనాల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల పరోక్షంగా ప్రజల జేబులకు చిల్లు పడడం ఖాయంగా కనిపిస్తోంది. ధరలు పెంచితే కస్టమర్లు రారు, పెంచకపోతే హోటల్ నడవదు. ఇది ఇప్పుడు విజయవాడలో హోటల్ వ్యాపారుల ముందున్న పెద్ద సవాల్. సిలిండర్ ధర 3000 మార్కును దాటడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఒకవేళ పెంచితే మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి తగ్గి తమ వ్యాపారాలు దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మొత్తం పెంచాలి కానీ ఒకేసారి ₹1000 పెంచి తమను రోడ్డున పడేయడమేంటని హోటల్ యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సరుకుల ధరలతో సతమతమవుతున్న తాము ఈ గ్యాస్ భారంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. హోటల్ నిర్వాహకుల సంఘం ప్రతినిధులు త్వరలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునే ప్రయత్నం చేస్తున్నారు.